శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. మనం శివుణ్ణి ఎందుకు ప్రార్థించాలంటే మన చాగంటి గారు చెప్పినట్లు మనకి ఎంత ఆస్తి ఉన్నా ఐశ్వర్యం ఉన్నా అంతా అయిపోయిన తర్వాత ఈ జీవుడు వెళ్ళిపోయిన తర్వాత తీసుకెళ్ళి శ్మశానాల్లో పెట్టినప్పుడు మనకి తోడుగా వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోతారు. ఆఖరిని పాపం ఈ జీవుడు బయటకు వచ్చి చూస్తూ ఉంటాడనమాట. చూస్తూ ఉంటే నాకు ఈ ఆస్తి తోడు రాలేదు, ఐశ్వర్యం తోడు రాలేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు అనమాట. ఆఖరిని ఏంటంటే జీవుడికి భూత ప్రేత విశేషాలు ఆ శ్మశానంలో కనబడుతూ ఉంటాయి అన్నమాట. కనబడుతూ ఉన్నప్పుడు భయం వేసిపోతూ ఉంటుంది. అప్పుడు శివుడు అక్కడ ప్రత్యక్షమై, ఒరే నేను ఇక్కడే ఉన్నాను, ఏం భయం లేదు అని చెప్తాడు. పార్వతీదేవికి ఈ విషయం శివుడు చెప్పాడు. పార్వతీదేవి అడిగిందిట, ఏమండి ఇక్కడ కైలాసం ఉంది, చింతామణి ఉంది, బోళంత డబ్బు ఉంది, నేనున్నాను, ఇవన్నీ వదిలేసి మీరు ఆఖరిని మీరు ఆ శ్మశానమ్మట తిరుగుతారు ఎందుకు అని అడిగింది. అడిగితే చెప్పాడు. ఆఖరిని జీవుడికి మరి తోడుగా లేకపోతే వాడు భయపడిపోతాడు, అందరూ వదిలేశారు, ఆఖరిని అందరూ ఇంటికి వెళ్ళిపోతారు అని చెప్పేసి అంటాడనమాట. ఇది పార్వతీదేవికి శివుడు చెప్తాడు. అందుకే అందరూ శివుని ప్రార్థించాలి. శివ శివ శంకర భక్త ఆయనే మనకు తోడు. థ్యాంక్ యూ.